హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూల్ డ్రింక్ తాగి బాటిల్ విసిరేస్తారు, చిప్స్ తిని రేపర్ నలిపడేస్తారు. కొద్దో గొప్ప సెన్స్ ఉంటే దగ్గరలో డస్ట్బిన్ ఏమైనా ఉందా అని చూస్తారు. లేదంటే అదే నిర్లక్ష్యం, అదే పట్టనితనం. పర్యావరణ విధ్వంసంలో తెలియకుండానే భాగస్వాములవుతున్నాం. ఈ ధోరణికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి. ఇదే ఆలోచన వచ్చింది ఢిల్లీకి చెందిన ఇద్దరు కుట్రాలకి. సాధారణంగా జనం వాటరో కూల్ డ్రింకో తాగి బాటిల్ నిర్లక్ష్యంగా పడేస్తారు. అలా కాకుండా వాటిని ఒక మిషన్ లో వేస్తే మీకు పిజ్జా ఆఫర్ ఇస్తాం, రీఛార్జ్ కూపన్లు ఇస్తాం, సినిమా టికెట్లు ఇస్తాం అంటే ఎలా ఉంటుంది? ఖాళీ బాటిల్ ఇచ్చేస్తే పిజ్జా వస్తుందంటే, చిప్స్ రేపర్ పడేస్తే రీఛార్జ్ కూపన్ వస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి? కాకపోతే ఎక్కడ పడితే అక్కడ కాదు, వాళ్ళు ఏర్పాటు చేసిన వెండింగ్ మిషన్ లోనే వేయాలి. అదే కండిషన్. మిషన్ లో ఎవరేం వేశారు, ఎవరికి ఏ కూపెన్ ఇవ్వాలి, ఎలా నిర్ణయిస్తారనేగా మీ సందేహం? దానికి ఓ మెకానిజం ఉంది. ఉదాహరణకు కోక్ తాగి కాలిటీన్ మిషన్ లో వేస్తే అక్కడ ఒక గ్రీన్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయాలి. వెంటనే మిషన్ బాటిల్ ని స్కాన్ చేసి అది ప్లాస్టికా అల్యూమినియమా అని డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి ఓ ఆటోమేటిక్ 5 డిజిట్ కోడ్ జనరేట్ చేస్తుంది. అది డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఆ కోడ్ ని మొబైల్లో టైప్ చేసి కాల్ చేయగానే వెంటనే మొబైల్ కి ఒక SMS వస్తుంది. పలానా పిజ్జా షాప్ లో మీకు ఇన్ని పాయింట్లు అలాట్ చేస్తున్నాం, అవసరం ఉంటే యూజ్ చేసుకోండి అని మెసేజ్ వస్తుంది. ఇదే దాని కాన్సెప్ట్. మిషన్ పేరు వి కన్వర్ట్. ఢిల్లీకి చెందిన అశుతోష్, ప్రణవ్ అనే ఇద్దరు విద్యార్థులకు వచ్చిన ఐడియా ఇది. అపార్ట్మెంట్ లో, కాలేజ్ మైదానాల్లో, రోడ్డు ప్రక్కన ఇలా ఎక్కడ పడితే అక్కడ వేస్టేజ్ అంతా పోగవుతుంటే చూసి ఆవేదన చెందారు. ఒక పక్క స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఇంకో పక్క బొత్తిగా సెన్స్ మర్చిపోయి ఇలా వ్యవహరిస్తున్నారు. దీనికి పరిష్కారం తమ వంతు ఏదైనా చెయ్యాలని భావించి ఆ మేధో మదనంలోంచి పుట్టిందే వి కన్వర్ట్ వెండింగ్ మిషన్. డస్ట్ బిన్స్ ఉంటాయి కానీ ఎవరు ఫాలో కారు. స్లోగన్స్ రాస్తాం, ఎవరు పట్టించుకోరు. అదే ఆఫర్లు అన్నామనుకోండి, ఇదిగో ఇలా జాగ్రత్తగా తీసుకొచ్చి పడేస్తారు. టిపికల్ ఇండియన్ సైకాలజీ మీద ప్రాజెక్ట్ డెవలప్ చేశారు. 2015లో ఈ వెండింగ్ మిషన్ ఐడియా వచ్చింది. ద గార్డియన్, పార్థాస్ శర్మరీ సైక్లింగ్ పోర్టల్, ద కబాడీవాలా.com, సీనర్జ్ సోర్సింగ్ లాంటి పేరున్న రీసైక్లింగ్ యూనిట్లతో మాట్లాడుకున్నారు. దాంతోపాటు వోచర్ ఆఫర్ కోసం సుమారు 50 కంపెనీలతో డీల్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ వ్యాప్తంగా మిషన్ యూజర్స్ ఉన్నారు. వారి సంఖ్య 5,000కు చేరింది. ఇప్పటిదాకా 700 కిలోలకు పైగా వేస్టేజ్ రీసైకిల్ కి ఇచ్చారు. వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ వాల్యూ $400 మిలియన్ ఉంది. వి కన్వర్ట్ స్టార్టప్ నెలకు 2 లక్షలకు పైన రెవెన్యూ నమోదు చేస్తుంది. త్వరలో హైదరాబాద్, బాంబే, పూణే, బెంగళూరు వంటి నగరాల్లో వెంచర్ ఎక్స్పాండ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకోసం ఫండ్స్ రైజ్ చేయాలని భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుతున్న ఆ కుర్రాళ్ళ ఆలోచనని అందరూ మెచ్చుకోవాల్సిందే. ఇక మనం కూడా మన ఇంటి పక్కన ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.